నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ఆల్గో డెవలపర్ హర్షవర్ధన్ ఉన్నారు. సో వారితో మాట్లాడి ఆల్గో ట్రేడింగ్కి సంబంధించిన అన్ని విషయాలు వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే హర్షవర్ధన్ గారు. నమస్కారం. హర్షవర్ధన్ గారు, అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ఆల్గో ట్రేడింగ్ అనేది ఫ్యూచర్ ట్రేడింగ్గా ఎలా కాబోతుంది? అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే షార్ట్ ఫామ్లో యాక్చువల్గా అల్గారిథమిక్ ట్రేడింగ్ అంటారు. సో బేసికల్గా దాన్ని అందుకని షార్ట్ ఫామ్లో ఆల్గో ట్రేడింగ్ అన్నారు. సో ఆల్గో ట్రేడింగ్ అనేది స్పెషల్గా ఏమీ లేదు. యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైనా ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని దాని సెట్ ఆఫ్ రూల్స్తో పెట్టుకుని ఇలా అయితే బై చేయి, ఇలా అయితే సెల్ చేయి అని అది మాన్యువల్గా మనం చేస్తాం యాక్చువల్గా మన బ్రోకర్ టెర్మినల్లో. సో దాన్ని మనం ఆటోమేటిక్గా మిషన్లో కనుక అదే ప్రోగ్రామ్ని రాస్తే ఈ కండిషన్స్ వస్తే బై చేయమని ఆటోమేటిక్గా అదే బై చేస్తుంది, అదే సెల్ చేస్తుంది. సో దీనికి ఆల్గో ట్రేడింగ్ అని ఇన్వెన్షన్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏదైనా సరే లైఫ్లో మనం పాస్ట్ టెన్స్లో దానికన్నా ఇప్పుడు బెటర్మెంట్కి వెళ్ళిపోతూ ఉంటాం అడ్వాన్స్డ్గా. ఇప్పుడు మాన్యువల్గా ఒకప్పుడు బీఎస్సీలో మనం డైరెక్ట్గా వెళ్ళి షేర్స్ కొనాల్సి వచ్చేది. ఇప్పుడు ఆన్లైన్లో కంప్యూటర్లో అన్నీ మనం ఒక సింగిల్ బటన్లో ఆపరేట్ చేస్తున్నాం. సో రేపు కూడా రిటైల్ ట్రేడర్స్ కూడా అందరూ కలిసి ఈ ఆల్గో ట్రేడింగ్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి నెక్స్ట్ 1 yearలో కాదు 2 years ఇంకా తొందరగా కూడా రావచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాటరీ కార్స్ అనుకున్నాం, అది ఇంకా ఎంతో కాలం పట్టిద్ది అనుకున్నాం. ఇప్పుడు ఇండియన్ కంపెనీసే డెవలప్ చేసేస్తున్నాయి. సో సేమ్ అదే ఫాస్ట్ వేలో డెవలప్ అవుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఈ ఆల్గో ట్రేడింగ్లో ఏమవుతుందంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్, బిగ్ ప్లేయర్స్ వాళ్ళేమి అన్ని వేల కోట్లు ఒకే రోజు వచ్చి వెళ్తుంటాయి మార్కెట్లోకి, అలా వచ్చి అలా వెళ్తుంటాయి. సో అవన్నీ మాన్యువల్గా చేయడం అనేది ఇంపాసిబుల్ కేసు. ఆ మాన్యువల్ ఎర్రర్స్ అనేవి చాలా వస్తుంటాయి. సో ఒక్క చిన్న ఎర్రర్ కూడా hundreds of crores అనేది లాస్ అనేది క్రియేట్ చేయబోయింది. అందుకని ఏం చేస్తారంటే ఈ ఆల్గోలోనే వాళ్ళు ఈ సిస్టమేటిక్గా పెట్టేసి వదిలేస్తారు. సో దెన్ అది ఇప్పుడు రిటైల్ ట్రేడర్లో చాలా బాట్స్ వచ్చేసినాయి ఆటోమేటిక్గా. మీరు ఇప్పుడు మార్కెట్లో ఎన్నో చూసుంటారు. ఈవెన్ బ్రోకర్స్ కూడా వాటిని సపోర్ట్ చేసే విధంగా ఏపీఎస్ని క్రియేట్ చేయడం మొదలెట్టారనమాట. సో అందుకని ఈ ఫ్యూచర్ మొత్తం కూడా ఆల్గో ట్రేడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు అయితే ఇప్పుడు చాలా యాప్స్ వచ్చినాయి, కాయిన్ అని, కోయరా అని, ఇంకా రకరకాలు. సో ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ కూడా యాప్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మీకు ఏ ఆల్గోలో మంచిగా ప్రాఫిట్స్ వస్తుంది, ఇది రిటర్న్స్ ఇంత ఇచ్చిందంటే మీరు ఆటోమేటిక్గా దాన్ని డౌన్లోడ్ చేసేసుకుని ఫోన్లో మీరు దీన్ని ప్లగ్ఇన్ అయిపోవచ్చు. ఆటోమేటిక్గా మీరు దాంతోనే ట్రేడింగ్ అనేది ఎవ్రీడే జరగడం అనేది మొదలెడుతుంది. సో బేసిక్గా రిటైల్ ట్రేడర్స్ కూడా మోస్ట్లీ వాల్యూమ్ మొత్తం 60 to 70% ఆల్గో ట్రేడింగ్లో జరుగుతూ ఉంటుంది. సో అంటే ఇంకా 80% 90%కి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని మనం కనుక ఇప్పుడు అడ్వాన్స్మెంట్కి మనం ఫ్లెక్సిబుల్గా అవ్వకపోతే, అడాప్ట్ చేసుకోకపోతే యాజ్ ఎ రిటైల్ ట్రేడర్స్గా వీళ్ళందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఆల్గో ట్రేడింగ్ అనేది మన డెవలప్మెంట్ అడ్వాన్స్మెంట్కి దానికి పాసిబుల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ ట్రేడింగ్. సో ఆల్గో ట్రేడింగ్ అంటే ముందే ఒక మనం ప్రోగ్రామ్ని సెటప్ చేసేసుకుని సో దాని ప్రకారం ట్రేడింగ్ని ఫాలోఅప్ చేసుకోవడం అనమాట. ఆ స్ట్రాటజీ ఉండాలి మీకు. అది కూడా స్ట్రాటజీ, ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఉంటే బెటర్. మీకు ఆ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అవునా కాదా అనేది కూడా ఆల్గో ట్రేడింగ్ ఎలా టెస్ట్ చేయాలి అనేది నెక్స్ట్ సెషన్లో నేను లైవ్లో చూపిస్తాను మీకు. అది అయితే అసలు ఈ ఆల్గో ట్రేడింగ్ అనేది ఎటువంటి ట్రేడర్స్కి, ఏ కైండ్ ఆఫ్ ట్రేడర్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది? సో ఎవరు దీన్ని ఎక్కువ ఉపయోగించుకోవచ్చు అంటారు? ఆల్గో ట్రేడింగ్ అనేది ఎవరైనా వాడచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఫ్యూచర్లో వచ్చేస్తుంది, పడాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం హ్యూమన్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. ఎప్పుడు మనం ఎమోషనల్ అవుతూ ఉంటాం. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్. సో ఇట్ పాసిబుల్. మెయిన్గా ఈ స్టాక్ మార్కెట్ గేమ్ నడిచేది గ్రీడ్ అండ్ ఫియర్ మీద, విచ్ ఈజ్ ఎమోషన్స్. సో అదే సిస్టంలో మీరు రూల్ పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే మనమే ఆ రూల్ని బ్రేక్ చేస్తుంటాం. ఆ రూల్ని బ్రేక్ చేయడం వల్ల ఇది లాస్ అని రిగ్రెట్ అవుతాం. మళ్ళీ తొందరగా ఎంట్రీ తీసుకుంటాం, తొందరగా ఎగ్జిట్ అవుతుంటాం. అదే మిషన్లో మనకు అవన్నీ తెలియదు. మనం పెట్టేసాం, పక్కకి వెళ్ళిపోయాం. ఇంకో విషయం ఏంటంటే మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే లైఫ్లో కూడా మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది కావాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? నేను ఉన్నా లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తున్నాం, నా సెల్ ఫోన్లో ఇప్పుడు ట్రేడింగ్ జరుగుతూనే ఉంది, ఆల్గో ట్రేడింగ్ జరుగుతుంది. సో నా పని నేను డైలీ లైఫ్లో నాకే డిస్టర్బెన్స్ లేదు, కానీ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. సో దట్ మేక్స్ యూ యాజ్ ఎ రిచ్ పర్సన్. సో అదే ఆల్గో ట్రేడింగ్లో అనేది మీకు కాన్సెప్ట్లో అర్థమవుతుంది. సో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ ఆటోమేటిక్గా మనీ అనేది అక్కడ ట్రేడ్ జరిగిపోతుంది ఆల్గో ట్రేడింగ్ వలన. సో అందుకని ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ మన ఆల్గో ట్రేడింగ్లో ఉన్నాయి. ఎమోషనల్స్ అనేవి కట్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా మిషన్ అనేది చూసుకుంటుంది మన మనీ గురించి, ట్రేడింగ్స్ గురించి. మనం మాత్రం మన డైలీ లైఫ్లో హ్యాపీగా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు.
అయితే అసలు ఈ ఆల్గో ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి మన ప్రేక్షకులకు ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ద్వారా ఒకసారి తెలియచేయగలరు సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కెట్లో చాలా ఈ ఆల్గో ట్రేడింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో అందులో ఒకటి అమీ బ్రోకర్. సో మోస్ట్ పాపులర్ అమీ బ్రోకర్. దాంట్లో నేనైతే ఇప్పుడు డెమో అనేది చూపిస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని సింబల్స్ వచ్చినాయి. ఇది బై సింబల్, సెల్ సింబల్ అని. సో ఇవన్నీ ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా కోడ్ రాసి ఉంటాను. ఇక్కడ ఎడిట్ ఫార్ములా అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదంతా ఫార్ములా కోడెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ కోడెడ్ అనమాట. ఈ కోడ్ బేస్ చేసుకుని ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి అనేది ఆటోమేటిక్గా లైవ్ మార్కెట్లో వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు దీన్ని నేను ఇక్కడే చేసి చూపిస్తాను చూడండి. బార్ రిప్లై చేసి చూపిస్తున్నాను, అంటే లైవ్లో ఎలా వర్క్ అవుతుంది అనేది పర్టికులర్ డేట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూన్ 1 నుంచి ఇప్పటికి నేను టెస్ట్ చేస్తే, సో ఇది చూడండి ఆటోమేటిక్గా ఎలా వెళ్ళిపోతుంది. సో అది ఆటోమేటిక్గా లైవ్ మార్కెట్లో ఎలా రన్ అవుతుందో అక్కడ బై సిగ్నల్ వచ్చింది, సెల్ సిగ్నల్ వచ్చేసింది, మళ్ళీ సెల్ వచ్చేసింది, మళ్ళీ బై వచ్చేసింది. ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆటోమేటిక్గా మీ ట్రేడ్స్ అనేవి మీ బ్రోకర్ టెర్మినల్లో ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఆ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కూడా సమ్ ఏపీఐ కీ అనేది కావాలి, అది బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ సిస్టమ్ అంతా ఆ ఏపీఐ ద్వారా ఇక్కడ వచ్చే సిగ్నల్స్ ఆటోమేటిక్గా, దట్ ఈస్ కాల్డ్ సమ్ టెక్నాలజీ ఏపీఐ కీ. సో ఆ ఏపీఐ కీ అనేది బ్రోకర్స్ ప్రొవైడ్ చేస్తారు. అది ఇది ప్లగ్ ఇన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చిన సిగ్నల్ మన బ్రోకర్ టెర్మినల్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ లైవ్ ట్రేడింగ్. సో ఇప్పుడు జరిగింది చూడండి, కంటిన్యూస్గా వెళ్ళిపోతున్నాం. సో మార్కెట్ అనేది కంటిన్యూస్ ఫ్లో. ఎప్పుడు కూడా మనకి కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, మనకు తెలియదు. అది మనం బిజీగా ఉంటాం, మన లైఫ్లో ఎమర్జెన్సీ రావచ్చు, ఇంకేదో బిజీలో ఉండొచ్చు, మన మైండ్ బాగా ఉండకపోవచ్చు. అప్పుడు ఆ సిచ్యువేషన్స్లో కూడా ఆటోమేటిక్గా రోబో ట్రేడ్ చేస్తుంది. సో దట్ వీ వాంట్ టు మిక్స్ దట్ ఆపర్చునిటీస్. అది సో ఈ ఆల్గో ట్రేడింగ్ అనేది అలా ఉపయోగపడుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పాపులర్ సాఫ్ట్వేర్ అనమాట. దీన్ని బట్టి మనం స్ట్రాటజీని క్రియేట్ చేసి కోడింగ్ పెట్టిన తర్వాత ఇలా మనం డెమోలో చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, ఆల్గో ట్రేడింగ్తో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అసలు ఆల్గో ట్రేడింగ్ని ఎలా చేయాలి అనే విషయాలు కూడా మన ప్రేక్షకులకి చాలా లైవ్లీగా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.